మనసున్న మరజు నెలవు మమతను రగల కోవెల మనసున్న మరజు నెలవు మా వరాల సాయి జ్ఞాన ప్రవాహానికి జీవధారవు దయలోన కరుణా సింధువు చిరుదరహాసంతో లాలించేవు దయలోన కరుణా సింధువు చిరుదరహాసంతో లాలించేవు లీలా ప్రవాహ సాగరుడవు కొలిచే వారికి కొంగు బంగారం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మనందరం కూడా బాబా దగ్గరికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మన జీవితంలో మనకు ఆయా సందర్భాల్లో కావలసినటువంటి దాన్ని వారి నుండి సాధించుకోవడానికి మనం శ్రీ సాయి బాబాను ఆశ్రయిస్తూ ఉంటాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుంటే అంటే బాబాను మనం చేరిన తర్వాత ఆయన యొక్క అనుగ్రహం మనకు దక్కుతుందా, బాబాను చేరక ముందే ఆయన అనుగ్రహం మన పైన ఉంటుందా? ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన రూపాన్ని చూసి ఆయన యొక్క మహిమను తెలుసుకున్న తర్వాత కలిగినటువంటి అనుగ్రహాలను మనం గుర్తించగలుగుతాం. బాబా ఆరాధన లేకముందు, బాబాను ఆశ్రయించకముందు మన జీవితంలో కూడా అనేక సంఘటనలు జరుగుతాయి. మనకు తెలియకుండానే వారి అనుగ్రహం మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరి దీన్ని ఎట్లా గ్రహించాలి? ఎందుకు చాలామందికి బాబాను ఆశ్రయించి రోజు పూజ చేస్తేనే కలగనటువంటి అనుగ్రహము అసలు ఆయన ఎవరో తెలియకుండానే, ఆయన యొక్క ఆరాధన లేకుండానే ఎందుకు వారి యొక్క అనుగ్రహం మన జీవితంలో ప్రారంభం నుంచి ఉంటుంది? ఎందుకుంటుందంటే బాబా చెప్పినటువంటి ఒకే ఒక ప్రాతిపదిక రుణానుబంధం. నావాడు అనేటువంటి వాడు నన్ను గుర్తించకపోయినా, నా దరి చేరకపోయినా అనేక జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం చేత వాడు ఏ జీవిగా భూమి మీద పుట్టినప్పటికీ
నేను వాడి యొక్క రక్షణను చేయడం నా యొక్క బాధ్యత, కర్తవ్యంగా సద్గురువు భావిస్తాడు. మనందరము మన జీవితాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక సందర్భాల్లో సంక్లిష్టమైనటువంటి స్థితిల్లో మనం అనుకోకుండా వాటి నుంచి బయటపడతాం. ఎలా సాధ్యమైంది అది? అప్పుడు బాబా తెలియదు మనకు, బాబా ఆరాధన కూడా మనకు తెలియదు, అసలు సాయిబాబా అనేటువంటి పేరు కూడా తెలియనటువంటి రోజుల్లో మనం. ఎందుకంటే అందరూ పుడుతూనే భక్తులుగా మారారు కదా. ఈ జనరేషన్ పిల్లలకు అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు బాబా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తున్నారు, వారు నిజంగా అదృష్టవంతులు. మన జనరేషన్కి సంబంధించి పుడుతూనే, లేకపోతే వయస్సు కాస్త జ్ఞానం పెరుగుతూనే బాబా వద్దకు మనం వెళ్ళలేదు. కాబట్టి ఆలస్యంగా వెలిగారు. కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళారు, కొంతమంది 30 ఏళ్లకు బాబాని ఆరాధన మొదలుపెట్టారు, కొంతమంది 40 ఏళ్ళు దాటిన తర్వాత మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీరందరి జీవితాల్లో బాబా యొక్క అనుగ్రహం అప్పటి నుండే ప్రారంభమైందా? కాదు. మీరు శ్రీ సాయి సచ్చరిత కనుక ఎవరైనా చదివి ఉంటే ఈ విషయం మీకు అవగాహనకు వస్తుంది. బాబా ప్రతిరోజు లెండీకి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చేటువంటి మేకల గుంపుల్లో నుంచి ఒక 4-5 మేకలను పక్కకు వాటిని పెట్టించుకునేటువంటి వారు. వాటికి చక్కటి శనగపప్పు, మంచి ఆహారం ఇచ్చి కొద్దిసేపు వాటితో గడిపి వాటిని స్వయంగా బాబా కొనుగోలు చేసి కొన్ని రోజులు కొండాజీ అనేటువంటి వ్యక్తి దగ్గర పెట్టేటువంటి వాడు. ఇదే సందర్భంలో ఒక సందర్భాన్ని సాయి సచ్చరితలో ప్రస్తావిస్తారు కదా. 2 మేకలను బాబా అధిక ధరకు కొన్నందుకు తాత్య, శ్యామ ఇద్దరూ కూడా బాబాతో వాదన వేసుకుంటారు. నువ్వు పావుల సరుకును 2 రూపాయలు ఇచ్చి కొంటున్నావు, నువ్వు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి అంటారు. అప్పుడు బాబా చెప్తాడు, ఈ 2 మేకలతో నాకున్నటువంటి అనుబంధం, క్రితం జన్మలో వీరిద్దరూ కూడా అన్నాదమ్ముళ్ళు, మొదట ఎంతో సఖ్యతగా ఉండేటువంటి వారు, ఆ తర్వాత చిన్నవాడు ప్రయోజకుడయ్యాడు, పెద్దవాడు సోమరిపోతయ్యాడు, దాంతో పెద్దవాడికి చిన్నవాడి పైన అసూయ ద్వేషం కలిగింది, దాంతో ఇద్దరి మధ్య పగ పెరిగింది, శత్రుత్వం పెరిగింది, ఒకరినొకరు వధించుకొని చనిపోయారు. ఈ జన్మలో వాళ్ళు మేకలుగా మళ్ళీ పుట్టారు. కాబట్టి వారి కర్మను కాస్త కొంతైనా తీసేద్దామని చెప్పి నేను అనుకుంటే మీరు ఆ పని కూడా చేయనీయలేదు, వెంటనే వాటిని మళ్ళీ మందలోకి వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్తాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మేకలతో క్రితం జన్మలో ఉన్నటువంటి అనుబంధాన్నే అంతగా బాబా వాటిని దగ్గరికి తీశారంటే, మనుషులుగా పుట్టినటువంటి మనల్ని పుట్టినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఆయన యొక్క కృప, కరుణ, ఆయన యొక్క అటెన్షన్ మన పైన ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సద్గురువు వద్దకు మనం రావడం అంటే ఏదో 2 కాళ్ళు, 2 చేతులు, 2 నయనాలు ఉన్నాయి కాబట్టి కాళ్ళతో నడుచుకుంటూ వచ్చి చేతులతో నమస్కారం చేసి నయనాలతో వారిని చూడడం కాదు. అందుకు కావలసినటువంటి అర్హత నీకు సద్గురువు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు. మీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటన చెప్తాను. దాదాపు ఒక 20 ఏళ్ల క్రితము ఒక అమ్మాయి మెడిసిన్ కోసము ఎంసెట్ రాయడానికి ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో చేరి ఎలాగైనా సరే మంచి ర్యాంకును సాధించాలి, తద్వారా ఫ్రీ సీట్ కనుక తనకు మెడిసిన్లో వస్తే తల్లిదండ్రులకు కాస్త డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చాలా కష్టపడి చదువుతుంది. ఇక పరీక్ష రేపు అనగా తన హాస్టల్లో ఉంటున్నటువంటి ఒక రూమ్మేట్ చెప్తుంది, మనం రేపు ఒక మందిరానికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి. అది పట్టణంలో చిన్న గల్లీలో నుంచి పోతే ఒక దేవాలయం వచ్చింది. అక్కడ శివాలయం ఉంది, విఘ్నేశ్వరుడు ఉన్నాడు, అదేవిధంగా కుమారస్వామి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, సాయిబాబా కోసం ఒక ప్రత్యేక మండపం వేసి ఓ మందిరాన్ని కట్టాడు. అమ్మాయి వీరందరినీ చూసుకుంటూ వెళ్తుంది. వీరందరినీ చిన్నప్పటి నుంచి చూసిన ఆవిడే. ఇంట్లో అన్ని పటాలు ఉన్నాయి, విఘ్నేశ్వరుడి పటం ఉంది, శివుడి పటం ఉంది, అన్ని పటాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి చివరికి సాయిబాబా మూర్తి ఉన్నటువంటి చోట ఆగిపోయింది. ఆగిపోయి ఈయన ఎవరో కొత్తగా ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఆల్రెడీ మొక్కి ఉన్నాను, పోయినసారి ఎంసెట్ రాసినప్పుడే నేను శివుడికి అభిషేకం చేయించాను, గణపతికి గరకతోటి అభిషేకం చేయించాను, అన్నీ అయిపోయాయి, అమ్మవారి కుంకుమాభిషేకం అయిపోయింది, ఈయన మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు, ఒకసారి ఈయన అడుగుదామని చెప్పి వెళ్తుంది. వెళ్ళి అడుగుతుంది, ఆడ పేరు చదువుతుంది, శ్రీ సాయిబాబా అని చెప్పి, పేరు కూడా తెలియదు. బాబా, నాకు మెడిసిన్లో మంచి ర్యాంకు వచ్చేలాగా నువ్వు అనుగ్రహించు, నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. సరే అని చెప్పి ఎగ్జామ్ రాస్తుంది. తన టార్గెట్ ఏంటంటే
ఒక 200-300 లోపు ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందనేటువంటిది తన లక్ష్యం. విచిత్రంగా ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి 100 లోపు ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత మరి బాబా గుర్తున్నాడా? లేదు. అసలు ఆ గుడి మళ్ళీ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా పోవాలో తెలియదు, అసలు ఏమాత్రం కూడా ఏమీ లేదు. అట్లా అమ్మాయి 4 సంవత్సరాలు మెడిసిన్ పూర్తి చేస్తుంది. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ పీజీలో డిప్లొమా చేయడానికి ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు ఎంట్రన్స్ పరీక్ష కోసము తన రూమ్మేట్స్తో పాటు కలిసి చదువుకుంటుంది. అందులో ఒక అమ్మాయి బాబా భక్తురాలు, ఎప్పుడూ కూడా బాబా ధ్యాసలో ఉంటుంది. తన జీవితం అంతా కూడా బాబా చేసినటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి గుర్తొస్తుంది, అరే నేను మెడిసిన్ ప్రవేశ పరీక్ష రాసేటప్పుడు అప్పుడు నేను మొక్కుకున్నటువంటిది ఆయనకే కదా అని చెప్పి. అలా అందరు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత తన సీనియర్కు పీజీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి డిప్లొమా ఎగ్జామ్ రాయాలి, ప్రవేశ పరీక్ష. అప్పుడు ఆ రూమ్లో, హాస్టల్ రూమ్లో 2 మంచాలు ఉంటాయి, 3 ఉండాలి. వంతులు వేసుకుంటారనమాట. ఈరోజు ఒకరు కింద పడుకుంటే 2 పైన పడుకోవాలి. ఒకరోజు ఈ అమ్మాయి వంతు వచ్చింది. వచ్చి కింద పడుకుంది. కింద పడుకుంటే మంచాల కింద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పెట్టెలు, పుస్తకాలు అవన్నీ పెట్టుకుంటారు. కింద పడుకున్నటువంటి ఈమెకు అక్కడ 2 పుస్తకాలు కనిపించాయి. ఒకటి శ్రీ సాయి సచ్చరిత, రెండవది గురు చరిత్ర. తను అప్రయత్నంగానే పుస్తకాలు తీసుకొని చూస్తుంది. అప్పుడు అనుకుంటుంది, ఏమనుకుంటుందంటే నా సీనియర్కు పీజీలో ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణము తను చదువుకున్న పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలు కూడా కారణమే, కాబట్టి నేను చదవాలని చెప్పి ఆ అమ్మాయి గురు చరిత్ర, సచ్చరిత చదవడం ప్రారంభిస్తుంది. అప్పుడు తనకు బాబా ఎవరనేటువంటి అవగాహనకు వస్తుంది. ఆ క్రమంలోనే పీజీలో డిప్లొమాలో తను కోరుకున్నటువంటి సబ్జెక్ట్లో ఆ అమ్మాయికి మొదటి ప్రయత్నంలోనే సీట్ వస్తుంది. అప్పుడు బాబాను గ్రహిస్తుంది. అయినా సరే బాబాను స్మరించుకుంటుంది తప్ప ప్రత్యేకంగా బాబా పట్ల ప్రేమ, లేకపోతే ప్రతిరోజు లేకపోతే ప్రతి గురువారం మందిరానికి వెళ్ళిన నియమం లేదు. తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది. ఏంటంటే తనకు వివాహమై అత్తగారింటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు భర్త నాస్తికుడు, పెద్దగా భక్తి ఉండదు. కానీ అత్తగారింటికి వెళ్ళగానే పూజా మందిరంలో ఒక పెద్ద బాబా చిత్రపటం ఉంటుంది. అరే నా భర్త నాస్తికుడు, ఈ చిత్రపటం ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అత్తగారిని అడుగుతుంది. అప్పుడు ఆవిడ చెప్తుంది, వివాహానికి 1 నెల రోజుల ముందు మీ ఆడపడుచు స్నేహితురాలు ఒక ఆవిడ షిరిడీకి వెళ్ళింది, వచ్చేటప్పుడు ఈ పటాన్ని తీసుకొచ్చింది అని చెప్పి. అమ్మాయికి ఎంత ఆనందం వేస్తుందంటే, బాబా అనేక సందర్భాల్లో నా జీవితంలోకి నువ్వు రావడానికి ప్రయత్నం చేశావు, నీ ఎరుకను కూడా నేను గమనించలేకపోయాను, కానీ నా అత్తగారిల్లంటే నేను శాశ్వతంగా ఉండేటువంటిది, నాకంటే ముందు నువ్వే వచ్చావా అని చెప్పి అప్పటి నుంచి బాబాను ఆరాధిస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? మెడిసిన్ ప్రవేశ పరీక్ష రాసినప్పుడు అమ్మాయి వయసు 19 సంవత్సరాలు, వివాహమైంది 29వ సంవత్సరము. దాదాపు 10 సంవత్సరాలు ఈ అమ్మాయి ప్రయత్నం లేకుండానే ఆ అమ్మాయి ఉన్నతి కోసం బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని అందించారో చూడండి. ఇది అందరి జీవితాల్లో ఉంటుంది. మనం అనుకుంటాం బాబా దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు జరిగిందని. కాదు, బాబా వద్దకు రాకముందు కూడా మన జీవితాల్లో ప్రతి దాన్ని కూడా బాబా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది తన బాధ్యతగా సద్గురువు భావిస్తాడు. తనతో జన్మ రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, వారు ఏ జీవిగా పుట్టినా సరే, షిరిడీలో దేవుడికి వదిలేసినటువంటి అనేక ఆంబోతులు, ఎద్దులు ఉండేటువంటి, ఆ ఎద్దుల్లో ఒక ఎద్దుకు తనకింకా చనిపోవాల్సినటువంటి సమయం వస్తుంది. వచ్చినప్పుడు దాని కోరిక ఏంటంటే, పూర్వజన్మలో కూడా కోరిక తీరనట్టుంది. పురాణ్ పోలీలు, మన దగ్గర భక్షాలు అంటారు కదా, పురాణ్ పోలీలు తినాలనేటువంటి కోరిక. ఆ కోరికను కూడా బాబా గమనిస్తాడు. జోగ్ భార్య లక్ష్మి బాబాకు పలహారం తీసుకొని వస్తుంది. ఆమె చెప్తాడు, అమ్మా ఒక పని చేస్తావా, ఈరోజు చక్కగా నెయ్యి వేసి పురాణ్ పోలీలను సిద్ధం చెయ్యి, నీ గుమ్మం వద్దకు ఒక ఎద్దు వస్తుంది, దానికి ప్రీతిగా పెట్టేసి, ప్రేమగా పెట్టేసి అంటాడు. తర్వాత ఆమెకు సంశయం వస్తుంది, ఎందుకంటే చాలా ఎద్దులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బాబా నేను ఏ ఎద్దును ఎలా గుర్తించాలి అని అంటుంది. ఒక పని చేయి, నువ్వు ముందు దర్వాజా కాదు,
నువ్వు మొత్తం పురాణ్ పోలీలు చేసిన తర్వాత కిచెన్ వెనకాల డోర్ ఉంటుంది కదా, నీ వెనకాల గది డోరు, అక్కడ ఏ ఎద్దైతే నిలబడి ఉంటుందో దానికి నువ్వు పెట్టు అని అంటాడు. సరిగ్గా చేయడం అయిపోతుంది, వెనకాల తలుపు తీయగానే ఒక ఎద్దు సిద్ధంగా ఉంటుంది. దానికి ప్రేమగా పురాణ్ పోలీలు పెడుతుంది. పెట్టిన తర్వాత అవి తృప్తిగా తిని కాళ్ళు కింద వాల్చి తల వాల్చేసి చనిపోతుంది. పరుగున బాబా దగ్గరికి జోగ్ భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది. బాబా, నేను పురాణ్ పోలీలు పెట్టడం వల్ల ఆ ఎద్దు చనిపోయింది, ఆ ఎద్దు యజమాని వచ్చి నన్ను శిక్షిస్తాడు, నేను జరిమానా కట్టాల్సి ఉంటుంది అని అంటే, అది భగవంతుని యొక్క ఆస్తి అమ్మ, అది భగవంతునికి వదిలేసినటువంటిది. దానికి ఎన్నో రోజులుగా తన ముక్తిని పొందే ముందు పురాణ్ పోలీలు తినాలనేటువంటి కాంక్ష ఉంది, అందుకని నీ చేత చేయించి పెట్టించాలని అంటాను. అంటే ఒక నోరు లేనటువంటి జీవి, రోడ్డు మీద వదిలేసినటువంటి, దేవుడికి వదిలేసినటువంటి జీవి పట్లనే అంత అటెన్షన్ బాబాకుంటే మన పట్ల ఉండదా? బాబా యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లీలలో అమ్మాయి కంటే ముందే బాబా అత్తగారింటికి వెళ్ళినట్లుగా దాస్గన్ మహారాజ్ గారికి ఒక కోరిక ఉండేది. వారు ఉంటే షిరిడీలో, లేకపోతే కీర్తనలు చెప్తూ అనేక ప్రాంతాల్లో తిరిగేటువంటి వారు. అట్లా తనకంటూ ఒక నివాసం లేదు. బాబా వెళ్ళి నాందేడ్లో ఉండమంటే, మరాఠావాడలో ఉండమంటే అక్కడ ఇక్కడ చాలామంది తనకు తెలిసినటువంటి పరివారం అంతా కూడా కాస్త ఆశ్రయం ఇచ్చేది. తనకు మనసులో కోరిక పడింది, ఏంటంటే భూలోక వైకుంఠమైనటువంటి పండరీపురంలో తను ఒక నివాసాన్ని కొనుక్కోవాలనుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక ఇళ్ళను చూపెడతారు, చాలా ఇళ్ళను చూస్తాడు, ఏది నచ్చదు. తనకేందంటే చంద్రభాగా నది పక్కన అనేక మంది సాధు సత్పురుషులు నివసించారు. చంద్రభాగా నది పక్కనే ఒక చిన్న ఇల్లు దొరికితే బాగుండని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక మధ్యవర్తి తీసుకెళ్ళి ఒక ఇల్లును చూపెడతాడు. ఇల్లును చూపెడితే ఆ ఇంట్లో వెళ్ళేసరికి పెద్ద బాబా చిత్రపటం ఉంటుంది. ఆశ్చర్యపోతాడు, అసలు ఈ చిత్రపటం ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఇంతకుముందు పనిచేసినటువంటి మమలద్దార్ గారు అన్ని సామాను తీసుకెళ్లారు, ట్రక్కులో ఈ ఒక్క బాబా ఫోటో పట్టలేదు, మరలా వచ్చి తీసుకెళ్తా అన్నారు, దాదాపు 2 సంవత్సరాలు గడిచాయి, ఇంతవరకు వచ్చి తీసుకెళ్ళలేదు అని చెప్తాను. అప్పుడు దాస్గన్ మహారాజ్ అనుకుంటాను, బాబా నాకంటే ముందే నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావా? నేను పిచ్చివాడిలాగా నాకు గృహం కావాలని చెప్పి కొన్ని ఏళ్ళుగా ఇక్కడ పండరీపురంలో వెతుకుతున్నాను, కానీ నా కోసమంటూ ఒక ఇల్లును నువ్వే ఎంపిక చేసి నువ్వే ఇక్కడ నాకంటే ముందు వచ్చి ఉన్నావా అని చెప్పి కన్నీటి పర్యంతం అవుతాడు దాస్గన్ మహారాజ్. ఎందుకంటే అదే ఇంట్లో అక్టోబర్ 15, 1918 రాత్రిపూట బాబా ఆ ఇంట్లో సశరీరంగా సాక్షాత్కరించి దాస్గన్ మహారాజు చెప్తారు, నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, రాగను, వచ్చి నా సమాధిని పూలతో కప్పు అని చెప్పి ఆ ఇంట్లోనే బాబా ప్రత్యక్షమవుతారు శ్రీ దాస్గన్ మహారాజ్ గారికి. ఇట్లా తన భక్తుడికి కావలసినటువంటి అనేక అవసరాలను సమయానుకూలంగా బాబా మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు. మనకంటే కూడా ఆయనకు మన అవసరాలు ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. అందుకోసమనే చాలామంది జీవితాలు ఈరోజు ప్రశాంతంగా, నిర్మలంగా, అంటే భరోసాతో ఉండడానికి కారణం ఏమిటంటే, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఖచ్చితంగా సమయానుకూలంగా ఆయన అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం బాగా నమ్మకం ఉంటుంది. ఒక అమ్మాయి చాలా మధ్యతరగతి కుటుంబం, తండ్రి లేడు, తల్లి ఉంటుంది, వీళ్ళ బాధ్యత అంతా కూడా మేనమామ చూస్తూ ఉంటాడు. వీళ్ళ పరిస్థితి చూసి ఒక అబ్బాయి వస్తాడు, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, మీ వాళ్ళకి సమ్మతమైతే అని చెప్తుంది. అమ్మాయి బాబా దగ్గర చీటీ వేస్తుంది, ఇతను నా పైన జాలిపడి సింపతి చూపెడుతున్నాడా, లేక నిజంగానే నా పట్ల ప్రేమ ఉందా, పెళ్లి చేసుకోవాలా వద్దా అని చీటీ వేస్తే పెళ్లి చేసుకోమని చెప్పి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మామగారు వాళ్ళ మేనమామతో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒప్పుకుంటారు. ఆ అబ్బాయి ఏంటంటే ఇమ్మీడియట్లీ పెళ్లి చేసుకొని 3 నెలల తర్వాత తను విదేశాలకు వెళ్ళాలనేటువంటిది ఆ అబ్బాయి ఆలోచన. కానీ విదేశాలకు వెళ్ళడానికి చూపెట్టాల్సినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లో 3 లక్షల రూపాయలు తక్కువగా ఉంటాయి.
ఇద్దరు కూడా ఈ అమ్మాయి అబ్బాయి ఆ 3 లక్షల కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తారు. అసలు కేవలం వారం రోజుల్లో 3 లక్షల రూపాయలు తీసుకురావడం అనేటువంటిది వాళ్ళకి అసంభవమైనటువంటిది. ఆ 3 లక్షల స్టేట్మెంట్లో చూపెట్టకపోతే వీసా రాదు. ఒకరోజు రాత్రి బాబాని అడుగుతుంది, బాబా ఆ అబ్బాయిని నువ్వు పంపించదలుచుకుంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టకుండా ఏర్పాటు నువ్వే చెయ్యి, లేదు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే ఆ 3 లక్షల రూపాయలు కాదు కదా, ఆ అబ్బాయి మనసునే మార్చి ఇక్కడే ఉద్యోగం చేసేలాగా అబ్బాయి మనసు మార్చు అని చెప్పి బాబాని అడుగుతుంది. సరిగ్గా తెల్లవారి ఈ అమ్మాయితో చదువుకున్నటువంటి మరొక అమ్మాయి అమెరికాలో ఉండి ఈ అమ్మాయి అకౌంట్లో 3 లక్షల రూపాయలు వేసి ఇది మా అమ్మగారికి ఇవ్వు అని చెప్పి చెప్తుంది. అమ్మాయి వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి, ఒక్క వారం రోజులు మాత్రం నా అకౌంట్లో ఉంచుకుంటాను, తర్వాత మీ అమ్మగారికి ఇస్తా అంటే, వారం రోజులు ఏంటి, నెల రోజులు ఉంచుకున్నా ఇబ్బంది లేదు, మా అమ్మకి ఎప్పుడు ఇచ్చినా ఇబ్బంది లేదని అంటుంది. వెంటనే అబ్బాయి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి చూపెట్టాల్సినటువంటి వీసాకు చూపెట్టాల్సినటువంటి బ్యాలెన్స్ను అకౌంట్లో చూపెట్టడం జరుగుతుంది. అంటే బాబా చేసేటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి అనేటువంటిది. చాలామంది జీవితాల్లో ఇటువంటి మిరాకిల్స్. ఒక సాయి బంధువు రెగ్యులర్గా ఈ మందిరానికి వస్తారు. ఆవిడ వాళ్ళ అమ్మాయిని బయటి దేశాలకు పంపించాలి, బ్యాలెన్స్ 0, పోనీ ప్రాపర్టీస్ ఏవైనా చూపెట్టాలి, నెట్వర్త్ కింద లేవు. వాళ్ళ స్నేహితురాలను అడగగానే వెంటనే తన బ్యాంక్ డిపాజిట్లు అవన్నీ కూడా ఇప్పించి తను కో స్పాన్సర్గా ఉండి ఈవిడ కూతుర్ని విదేశాలకు పంపించడానికి ఆవిడ సహాయం చేసింది. ఈ రోజుల్లో సాధారణంగా ఒకరిని ఒకరు నమ్మేటువంటి స్థితిలో లేవు. అటువంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలి యొక్క కూతురు కోసము తన డిపాజిట్లు అన్నింటినీ కూడా ఇచ్చి తాను కో స్పాన్సర్గా ఉండి పంపించి, ఆవిడ ఇప్పటికీ అంటారనమాట, బాబా తప్ప ఆమె మనసులో ఆ బాబా దూరడం వల్లనే తప్ప మరొకటి కాదు, అసలు ఎవ్వరూ కూడా మా బంధువుల్లో కూడా ఎవ్వరూ కూడా ససేమిరా అన్నారు. చివరికి ఆవిడను అడిగితే ఏమాత్రం కూడా సంకోచించకుండా ఏర్పాటు చేసిందంట. అంటే బాబా మన కోసం ఏం చేస్తాడంటే, ఆయన ఏమీ రాత్రి సృష్టించి మనకు ఏది ఇవ్వడు. ఇప్పుడు చెప్పినటువంటి లీలల్లో అమ్మాయికి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు 3 లక్షలు కావాలంటే బాబా ఏదో అజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి ఇచ్చిపోలే, లేకపోతే ఆయాచితంగా అకౌంట్లో డబ్బులు తెల్లారి పుట్టించలేదు. ఆ సమయానికి కావలసినటువంటి సహాయాన్ని ఏర్పాటును చేశాడు తప్ప ఎటువంటి ఇందులో మాయా లేదు, మంత్రము లేదు. బాబా లీలలన్నీ అట్లే ఉంటాయి, ప్రాక్టికల్గా ఉంటాయి. దాంట్లో మాయా ఉండదు, మంత్రం ఉండదు. మనం పొందినటువంటి సహాయానికి మనల్ని బాధ్యుని చేస్తారు బాబా. 3 లక్షల రూపాయలు ఇప్పుడు అమ్మాయి వాడుకుంది, కానీ మళ్ళీ తిరిగి ఆ 3 లక్షలు ఇవ్వాలి. సాధారణంగా మన కోరిక ఎట్లా ఉంటుందంటే అయాచితంగా వచ్చేసేయాలి, మళ్ళీ ఎవరికి తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ బాబా అనుగ్రహం అలా ఉండదు. నీకు దక్కినటువంటి అనుగ్రహానికి మళ్ళీ నిన్ను బాధ్యుని చేస్తాడు, నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి చెప్తాడు. అంత గొప్ప తత్వము బాబాది. ఈరోజు మనందరము కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నామంటే ఎవరికైనా మనకు ఒక లీల ద్వారానో ఒక మాయ ద్వారానో లేకపోతే అప్పటికప్పుడు సృష్టించినటువంటి లీల ఏది మన జీవితంలో జరగలేదు కదా. ఆయన చేసేటువంటిది ఏంటంటే ఆయన చాలా సమర్థుడు, సమర్థ సద్గురు అని ఎందుకన్నారు? సమర్థవంతంగా మన జీవితాలను నడిపించగలుగుతాడు. ఆయనంత సమర్థవంతంగా మన జీవితాలను ఎవ్వరూ నడిపించలేరు. ఆయా సమయానికి కావలసినటువంటి దాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఏర్పాటైనటువంటి ఆ రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకోవాలో కూడా బాబా చెప్తాడు. కాబట్టి ఆయన యొక్క సహచర్యం మనకు లభించినందుకు మనం ఎప్పుడూ కూడా జీవితాంతము ఆయన పట్ల కృతజ్ఞులమై ఉండాలి. ఒక కోరిక తీరిన తర్వాత అయిపోయిందిలే అనేటువంటి భావన ఉందనుకోండి, అయినా సరే ఆయన మళ్ళీ రెండోసారి వచ్చినా ఆయన కృపా ప్రేమ మనకు దక్కుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ వారిని మరవకుండా ఎప్పుడూ వారిని గుర్తు పెట్టుకొని ఉంటే ఆయన సంతోషిస్తాడు. బాబా చెప్పినటువంటి మాట ఒకటే, ఎవరైతే అనన్య శరణుజొచ్చి నా స్మరణ నా భజన నా ధ్యాసలో ఉంటారో వారిని నేను ఉద్ధరిస్తానన్నాడు. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అది నా ప్రతిజ్ఞ అని కూడా చెప్పాడు. ఆ ప్రతిజ్ఞ ఆయన ఎప్పుడూ నెరవేరుస్తూనే ఉంటాడు. మనం చాలా ప్రతిజ్ఞలు మనం చేసినటువంటి దాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మన కోసం ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి అనేక అమృతతుల్యమైనటువంటి మాటలు శ్రీ సాయి సచ్చరితలో ఉంటాయి. సాయి సచ్చరిత, అదేవిధంగా శ్రీ సాయినాథ స్తవనమంజరి, ఈ 2 గ్రంథాల విశిష్టత ఏమిటంటే మన దృష్టిని
ఇతర ఏ విషయాల వైపు మళ్ళించవు. మనస్సు రకరకాలుగా పరితపిస్తుంది. అరే, నేను భాగవతాన్ని చదవలేదే, నేను రామాయణాన్ని చదవలేదే, ఇంకో గ్రంథాన్ని నేను చదవలేదే అని చెప్పేటువంటి ఆ సంశయము, అనుమానం మనకు అస్సలు ఉండదు. ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరితను నువ్వు అర్థం చేసుకుంటే అన్ని గ్రంథాలను అర్థం చేసుకున్నట్టే. అందుకనే నేను పెట్టుకున్నటువంటి ప్రమాణం ఏమిటంటే, నా జీవితంలో ఈవెన్ సాయిబాబాకు సంబంధించి కూడా, సాయిబాబాకు సంబంధించి అనేక సాహిత్యాలు ఉండవచ్చు, అనేక మంది అనేకం రాయవచ్చు. కానీ నేను పెట్టుకున్నటువంటి ప్రమాణం రెండే 2 పుస్తకాలు. ఒకటి శ్రీ సాయి సచ్చరిత, రెండోది సాయినాథ స్తవనమంజరి. శ్రీ సాయి సచ్చరిత బాబా స్వయంగా అనుమతించి వారి లీలలను వారే రాసుకున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. రెండవది శ్రీ సాయినాథ స్తవనమంజరి బాబా మహాసమాధికి 16 రోజుల ముందు దాస్గన్ మహారాజ్ గారు రచిస్తే స్వయంగా వారు వచ్చి బాబా ముందు దాన్ని గానం చేస్తే, బాబా ఇది చదివినటువంటి వాళ్ళకు అందరికీ నీ యొక్క కృపా అనుగ్రహం దక్కాలి అని అంటే సరే అని చెప్పి బాబా తలుపుతాడు. బాబా అనుగ్రహం ఉన్నటువంటి గ్రంథాలు ఈ 2. ఇంకా ఏ గ్రంథాలు కూడా ఈ గ్రంథాలతో సమానమైనటువంటివి కాదు. ఈ 2 మాత్రమే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు అసలైనటువంటి బాబా తత్వాన్ని ఆకలింపు చేస్తాయి తప్ప ఇతరత్ర ఏవి కూడా, ఇతరత్ర ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే బాబా గురించి మనం ఇంకా తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. అనేక మంది రాశారు బాబా పైన, అనేక మంది రీసెర్చ్ చేసి రాశారు. వివి నరసింహస్వామి లాంటి వాళ్ళు అనేక మంది ఆ రోజు బాబాతో భక్తులకు ఉన్నటువంటి అనుబంధాలకు సంబంధించినటువంటి ఆ భక్తుల యొక్క అనుబంధాలను గురించి రాశారు, వారి యొక్క అనుభవాలను గురించి రాశారు. అవి మనకు బాబా పట్ల ప్రేమను పెంపొందడానికి అవి ఉపయోగపడతాయి. బాబా వద్ద మనం ఎలా ఉండాలి, ఆ రోజు భక్తులు ఎలా ఉన్నారనడానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ నీకు పరమార్థాన్ని, పరమాత్మ యొక్క అంతరంగాన్ని తెలియజేసేటువంటివి ఈ 2 మాత్రమే. ఈ 2ంటిని జీవితాంతం పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.